అపేక్ష కోరి కాదు, ఏదో ఆశించి కాదు, సకల విధములైన సర్వ సమృద్ధిని నువ్వు కలిగిన వాడవై ఉండాలంటే యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆయన ఆజ్ఞల గురించి చెప్పాడు. ఆ యవనస్తుడికి కోపం వచ్చింది. ఏంటి నాకేంటి నువ్వు చెప్పే మాట? ఆదికాండం ప్రకటన గ్రంథం చదివి నవ్వులు మింగేశా. నేను ఆదివారం భక్తుడిని, నేను అన్నింట్లో పర్ఫెక్ట్. అలా అన్నప్పుడు ఆయన అన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీలో ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నీవు అన్నీ కలిగి ఉన్న కొదువు కలిగిన వాడివి, అన్నీ ఉండి కొదువు కలిగిన వాడివి. ఇంకా నీలో కొదువ ఒకటి ఉంది, ఇంకా ఒకటి కొదువ నీలో ఉంది, ఇంకా కొదువ నీలో కనిపిస్తూనే ఉంది. అందుకే నువ్వు సంపూర్ణుడు కాలేకపోతున్నావు. నిజమే, అదే కొదువ ఒకవేళ మనలో ఉంటే ఈ ఆరాధనలో సరి చేసుకునవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. మనం కొదువ లేని వారంగా ఉండాలి, సర్వ సమృద్ధి కలిగిన వారమై ఉండాలి. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని ఎడల సమస్త విధములైన కృపను పొందుకొనిన ఆ కృప మహదైశ్వర్యాన్ని మనం కలిగిన విశ్వాస సంబంధమైన వ్యక్తులమై ఉండాలి. నీవు అలాంటి స్థితిలో లేవంటే నీవు ఇంకా కృప పొందుకోలేదు. కృప పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు? సర్వ సమృద్ధి గలవాడై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే ప్రతిఫలాన్ని చూస్తాం. వీడికి ఇస్తే మరలా మనకి ఇస్తాడా లేదా అని కదా. ఇంకా నేను చెప్పాలంటే లోకంలో ఉన్న అనుభవాలు చూస్తే ప్రతిఫలం లేనిది ఏది కూడా, అన్నీ మన దగ్గర ఉంటే మన ప్రక్కన ఉంటారు. మనకేమన్నా గనక లోటైతే ప్రక్కన మాట పలుకు కూడా పలకడానికి కూడా కష్టపడతారు. వాడి దగ్గర ఇంకేమి లేదు, అంత అయిపోయింది వాడి దగ్గర. మరొకప్పుడు వాడు నువ్వు బాగా తిరుగుతున్నావు, అప్పుడంటే తిరిగే ఉన్నాను, కానీ ఇప్పుడేముంది అంత దేవాలయం తీసేడాడు, ఇంక అంత అయిపోయింది వాడి దగ్గర. అంతేగాని ఆ లేమిలో కొదువులో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి సర్వసమృద్ధి కలిగిన నీవు ఉత్తమమైన కార్యమును చేయ మనస్సు కలిగి ఉండేది ఎవరంటే కృప పొందినవాడే. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. సరే, సమయం అయిపోయింది. ఇంకొక 2-3 విషయాలు కూడా చెప్తాను. మొదటిది, ఆ కృప మనల్ని నీతిమంతులుగా చేసింది. రెండవది, ఆ కృప మనల్ని సమృద్ధి కలిగిన వానిగా చేసింది. ఇక మూడో విషయానికి వచ్చేద్దాం. మూడో విషయం కూడా చూడండి. ఆ కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రికలోనే 12వ అధ్యాయం కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఇక్కడ వినండి, ఏ కృప? ఆ కృప నీకు చాలిన కృప అనంటే నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా కృప నీకు చాలు. ఏ కృప? కృప ఎలాంటి కృప? కృప అంటే నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమయ్యే, నా శక్తిని పరిపూర్ణం చేసే కృప. ఆ కృపను పొందిన వ్యక్తి బలహీనతలలో ఓడిపోడు, బలహీనతలలో కృంగిపోడు, బలహీనతలలో అతడు దూరం కాడు. బలహీనతలో ఉన్నప్పుడు ప్రభువా నన్ను బలపరచు కాదు అడగాల్సింది, ప్రభువా నాకు ఆశీర్వదించు అని కాదు అడగాల్సింది, ప్రభువా నాకు ఇల్లు స్థలం ఇవ్వు, లేకపోతే పొలం ఇవ్వు, లేకపోతే అక్కర తీర్చు అని కాదు అడగాల్సింది. ఆ బలహీనతలలో నీ కృప నాకు దయచేయి, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. ఆ కృప ఏం చేస్తుంది? నీ బలహీనతలలో దేవుని శక్తిని పరిపూర్ణం చేస్తుందంట. నీవు దేనిలో కొదువ కలిగి ఉన్నావో, దేనిలో లేమి కలిగి ఉన్నావో, ఏ లోటు కలిగి ఉన్నావో, ఏ లేమితో కన్నులు కారుస్తున్నావో, ఆ లేమిని భర్తీ చేసేది, ఫుల్ఫిల్ చేసేది కృప. నేను ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు శక్తిహీనుడనో, నేను కన్నీళ్లలో ఉన్నాను, వేదనలలో ఉన్నాను, బలహీనతలలో ఉన్నాను, అప్పుడు నేను పొందిన కృప దైవ శక్తిని నాలో నిక్షిప్తం చేస్తుంది. ఆ దేవుని కృప. నా ప్రియ సహోదరులారా, మనుషులు ఎవరు కూడా మన లోటు తీర్చలేరండి. మనుషులు ఎవరు కూడా
మన గుండెకు ధైర్యాన్ని ఇవ్వలేరండి. మనుషులు ఎవరు కూడా మన ప్రక్కన నిలిచి మన యొక్క భారాన్ని భరించేవాళ్ళు లేరండి. మనుషులు ఎవరు మన కొరకై త్యాగం చేసేవాళ్ళు లేరండి. అన్ని స్వార్థపూరితమైన ప్రేమలు, స్వార్థపూరితమైన హృదయాలు, స్వార్థపూరితమైనటువంటి దృష్టి కలిగిన మనుషుల లోకం ఇది. కానీ నీ బలహీనతలలో నీకు దైవశక్తిని నింపేది. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. నీ కొదువలో, నీ లేమిలో దైవశక్తిని పంపేది, దైవశక్తి చేత నిన్ను నింపేది ఆ కృప ఒక్కటే. అది కోరుకుంటే చాలు. నా అనుభవపూర్వకంగా కూడా నేను చెప్పగలనండి. నాకెప్పుడు తోడు కావాలనుకున్నా, నాకెప్పుడు ధైర్యం కావాలనుకున్నా, నాకెప్పుడు బలం కావాలనుకున్నా, నా విశ్వాస జీవితంలో నేను ఒకటి చెప్పగలను. నా సాక్షిగా చెప్తున్నాను. నేను వేరొకటి ఏం పలకలేను, వేరొకటి నేనేం కోరుకోలేను. ఒక్కొక్కసారి అధైర్యం కలిగినప్పుడు కానివ్వండి, ఒక్కొక్కసారి నాకు ఆలోచన కావాలనుకున్నప్పుడు కానివ్వండి, నేను పలికే ఒకే ఒక మాట, అది నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ మాట పలుకుతున్నప్పుడే నేను అనుభవించాను కనుక చెప్తున్నాను. ఒక బాల్ కదా పంప్ చేస్తున్నప్పుడు ఎలా బెలూన్ ఉబ్బుతుంటుందో అలాగ నా హృదయంలో కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక అనుకుంటున్నప్పుడే నా దేవుని యొక్క శక్తి అనుభవించిన దినాలు ఎన్నో నేను చెప్పగలను. ఒంటరిగా కుమిలిన రోజులు, ఒంటరిగా నిలిచిన రోజులు, ఒంటరిగా కన్నీళ్లు కార్చిన రోజులు, ఒంటరిగా ఎవరు ప్రక్కన నిలిచి ధైర్యం చెప్పేవాళ్ళు లేని ఒంటరిగా నిలిచిన క్షణాన కృపను తలంచినప్పుడు ఆ కొదువలో, ఆ కన్నీళ్లలో, ఆ వేదనల్లో, ఆ బాధల్లో నాకు దేవుడిచ్చే ఓదార్పు కానివ్వండి, ఆదరణ కానివ్వండి, నిజంగా అది కొండంత బలాన్ని ఇచ్చి మరలా విశ్వాస జీవితంలో అడుగులు తడబడకుండా నన్ను నిలబెట్టగలిగిన ఉన్నతమైన కృప ఈరోజు నేను మీతో కూడా చెప్పగలిగింది. ప్రియ సహోదరులారా, ఈ వాక్యంలో మరొక భాగం కూడా నేను మీతో చెప్పనా. అందుకు ఆయన, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తం, నోట్ ఇట్, క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ప్రియులారా, మన బలహీనులము అని మనం కృంగిపోకూడదు. నాకు శక్తి లేదు అని నిలిచిపోకూడదు. నేను కొట్టుబిట్టలాడుతున్నాను, నా